మెదక్ ఎంపీ రఘునందనరావు జన్మదినాన్ని పురస్కరించుకుని తన సొంత నిధులతో పార్లమెంటు పరిధిలోని 7 నియోజకవర్గాలకు 7 నూతన అంబులెన్సులు ఎంపీ రఘునందనరావు అందించారు. మెదక్ ఏరియా ఆసుపత్రిలో నూతన అంబులెన్స్లను బీజేపీ జిల్లా అధ్యక్షులు వాల్దాస్ మల్లేష్ గౌడ్, బీజేపీ శ్రేణులు ప్రారంభించారు. ఈ సందర్భంగా వాల్దాస్ మల్లేష్ గౌడ్ మాట్లాడుతూ ప్రజాసేవలు ముందు ఉండే నాయకుడు ఎంపీ రఘునందనరావు అన్నారు. మెదక్ పార్లమెంట్ నుంచి ఎంపీగా గెలిచిన సంవత్సరంలోపు ప్రజాసేవలో చేసిన వ్యక్తి రఘునందనరావు అని పేర్కొన్నారు. గ్రామాలలో ఎన్ఆర్ఈజీఎస్ నిధులతో అభివృద్ధి పనులు చేపడుతున్నప్పటికీ కాంగ్రెస్ నాయకులు, బీజేపీ కార్యకర్తలు సైతం లెక్క చేయకుండానే పనిచేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వ నిధులు కాంగ్రెస్ అన్న చందంగా ఉందన్నారు. బీజేపీ నాయకులకు, కార్యకర్తలకు, కాంగ్రెస్ నాయకులకు ప్రజాప్రతినిధులు గౌరవించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మెదక్ జిల్లా బీజేపీ అధ్యక్షులు గడ్డం శ్రీనివాస్, పట్టణ అధ్యక్షులు నాయని ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. మెదక్ పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు మాధవనేని రఘునందనరావు గారు వారి నిన్న జన్మదిన సందర్భంగా మరి మెదక్ పార్లమెంటులో 7 అంబులెన్సులు ఒక్కొక్క నియోజకవర్గానికి, ఒక్కొక్క గవర్నమెంట్ హాస్పిటల్కు ఒక్కొక్క అంబులెన్సు మరి వారి సొంత నిధులతోని బహుకరించడం జరిగింది. మరి అందులో భాగంగా మెదక్ గవర్నమెంట్ హాస్పిటల్కు కూడా ఒక అంబులెన్సు నిన్న ఇవ్వడం జరిగింది. మరి వారికి మెదక్ జిల్లా పక్షాన మరి వారు మేము ఎవరము కూడా అడగకున్నా కానీ బీద ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని బీద ప్రజలకు చాలా మటుకు కూడా అంబులెన్సులు ఎమర్జెన్సీ లేక ఇబ్బందులు పడుతురని చెప్పి వారు చాలాసార్లు కూడా అనేవారు. మరి ఈ యొక్క బీద ప్రజలకు ఎమర్జెన్సీగా అంబులెన్స్ అవసరం పడ్డప్పుడు లేదు కాబట్టి మరి మన రఘునందనరావు గారు గొప్ప మనసుతోని మరి మనకు ఈ యొక్క మెదక్ గవర్నమెంట్ హాస్పిటల్కు అంబులెన్స్ బహుకరించడం జరిగింది. వారికి గాను మరి మెదక్ జిల్లా పక్షాన మేమందరం కూడా వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి బీద ప్రజల ఆరోగ్యం గురించి ఆలోచించిన రఘునందనరావు గారికి ఆ భగవంతుడు కూడా మరి మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి వారు ఇంకా కూడా ప్రజాసేవలో పాల్గొంటూ ప్రజలకు సేవ చేయాలని చెప్పి మరి వారి గెలిచి 1 సంవత్సరం కూడా అయితే లేదు. మరి మెదక్ జిల్లాలో ఎన్నో బీద ప్రజల కోసం కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. మొన్ననే మన మెదక్ డిగ్రీ కాలేజీలో మరి వాళ్ళు అక్కడి కాలేజీలకు పోయినప్పుడు 1-2 సమస్యలు చెప్పడం జరిగింది. ఆ 2 సమస్యలు కూడా వెనువెంటనే తీర్చి వాళ్లకు సౌకర్యాలు కల్పించిండు. వాళ్ళు మా కాలేజీలో రాత్రి అయిందంటే బాగా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది, మాకు సోలార్ లైట్లు కావాలని అంటే ఎంబడే తక్షణమే వాళ్లకు లైట్లు ఇవ్వడం జరిగింది. వనం రిసార్ట్ ప్రకృతి ఒడిలో ఒక అపురూప అనుభూతి. హైదరాబాద్ కు సమీపంలో ప్రకృతితో మమేకమయ్యే ఒక మైమర్పించే ప్రపంచం వనం రిసార్ట్. ఆకర్షణీయమైన స్విమ్మింగ్ పూల్, విశ్రాంతి కోసం ఉత్తమ స్థలం, లగ్జరీ రూమ్స్, నేచర్ టచ్ తో అందమైన వసతులు, సుందరమైన గార్డెన్స్, ఎటు చూసినా పచ్చదనం, ఇండోర్ మరియు అవుట్డోర్ గేమ్స్, కుటుంబమంతా ఆనందించే సమయం, విశాలమైన ఫోటోషూట్ స్పాట్స్. మీ స్పెషల్ మూమెంట్స్ ను మరింత అందంగా మలచండి. రుచికరమైన భోజనంతో రెస్టారెంట్. మీ కుటుంబం మరియు స్నేహితులతో కలిసి ఆహ్లాదకరమైన విహారం కోసం ఇప్పుడే బుక్ చేసుకోండి. వనం రిసార్ట్ ఒకసారి రండి, మళ్ళీ రావాలనిపిస్తుంది.